అక్కడ ఉంటున్నాం సార్. అక్కడ ప్రతి ఒక్క దానికి దోమలకు కానీ నీళ్లు లేకపోతే కూడా ఏర్పాటు చేసుకుని హైకోర్టు నుంచి కూడా వచ్చింది వాళ్ళకి కనీస వసతులు కల్పించండి అని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినప్పుడు మా కోర్టు నుంచే కదా ఆర్డర్ వచ్చింది. సరే వచ్చింది అనుకోండి, గత ప్రభుత్వంలో ఏం మాట్లాడలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం కదిలియలేదు, మమ్మల్ని కదిలించలేదు. మేము వీళ్ళని శాశ్వతంగా చేయమని చెప్పినప్పుడు కోర్టుకి వేసినప్పుడు ఆ కోర్టు దాన్ని ఏదైతే ఉందో ఆ కోర్టు ఒక తీర్పు అనేది వస్తుందని చెప్పేసి వెయిట్ చేసినాం. వెయిట్ చేసే సమయంలో వీళ్ళు వచ్చి రాత్రి కనీసం ఎవరైనా సరే ఒక నోటీస్ పంపించాలి కదండి. నోటీసులు పంపించకుండా ఏమీ లేకుండా ఖాళీ చేయించారు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్లల స్టడీకి ఎవరైనా సరే ఎవరు బాధ్యులు అండి? నష్టపోతే దానికి ఎవరు సార్ బాధ్యులు? ఇల్లు కూల్చేశారు, నోటికాడ అన్నం తీశారు, పేదోళ్ళనే కదా సార్ ఇబ్బంది పడేది. మమ్మల్ని ఈ రకంగా చేయడం అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు రేవంత్ ప్రజాపాలన అంటున్నాడు, ఎట్లా అనిపిస్తుంది ఈ 2 ఏళ్ల ప్రజాపాలన? ప్రజల్ని నాశనం చేయడమే ప్రజాపాలనగా పెట్టుకున్నారు వాళ్ళు. ప్రజాపాలన అంటే ప్రజలను పాలించడం అంటే పేదోళ్ళని దోచుకోవడం ప్రజాపాలన, పేదోళ్ళకి అన్యాయం చేయడం ప్రజాపాలన, పేదోళ్ళకి గూడు కల్పిస్తానని చెప్పి గూళ్ళు కూలగొట్టడం ప్రజాపాలన, పేదోళ్ళకి అన్యాయం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతమంది వచ్చారు, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మాకు భోజనాలు పెడతా ఉన్నారు. ఇక్కడ కనీసం మీదేం తప్పు లేనప్పుడు పరామర్శించడానికి ఎందుకు రాలేదు సార్? ఎందుకు రాలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైనప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? నీకు నిజంగా ఒకవేళ ప్రభుత్వం కాదండి, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు స్టే ఎందుకు, నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకుండా ఎందుకు ఖాళీ చేయించారు? అప్పటికప్పుడు ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? సీక్రెట్ ఆపరేషన్ ఏంటి సార్? పేదవాళ్ళ మీద సీక్రెట్ ఆపరేషన్ ఏంటండి? వేల కోట్ల రూపాయలు భూకబ్జాదారుల మీద చేయండి మీ సీక్రెట్ ఆపరేషన్. ఎందుకంటే అన్యాయం చేస్తూ ఉన్నారు పేదవాళ్ళని. కూటికి గుట్టక లేక, దోమలలో నీళ్లు లేక, కరెంట్ లేక నానా ఇబ్బందులు పడి మేము దొరికినామా పేదోళ్ళం? ఇంత అన్యాయం సార్ పేదవాళ్ళు జరిగేది. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గవర్నమెంట్ ఏ ఎంప్లాయీకైనా ప్రతి పేదోడి కష్టం వెనుకున్నటువంటి ట్యాక్స్ రూపంలో మేము చెల్లిస్తా ఉన్నాం. మా కష్టం, మా చెమట వచ్చినటువంటి ప్రతి రూపాయి మేము కడతా ఉన్నాం. మా రూపాయి తిని కూడా మాకే అన్యాయం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, పేదోళ్ళని ఎవరైతే అన్యాయం చేస్తారో ఖచ్చితంగా. ఇక్కడి నుంచి తెలంగాణలో ఖమ్మం ఎక్కువ సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లా నుంచి. ఏ ఒక్క మంత్రి గారైనా సరే ఇక్కడికి వచ్చి ఎందుకు పరామర్శించలేదు? ఓట్లు కావాలన్నప్పుడు మీకు భూదానం భూములలో అయినా సరే ఏ పేదోడి ఇంటికి పోయి వాళ్ళకి దండం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మీరు మా అక్క చెల్లెలని, మీ తల్లని, మీరు మా తమ్ముడు అని, మీరు మా అన్న అని చెప్పారు కదా. ఈయన చెప్పినప్పుడు మరి రోడ్డును బట్టి అక్క చెల్లెలను కాపాడటానికి, తల్లిని కాపాడటానికి మీరు ఎందుకు రాలేకపోతా ఉన్నారు? దీనికి బాధ్యత ఎందుకు వహించలేకపోతా ఉన్నారు? దీనికి కారణం ఏంటి? మా చెల్లెళ్ళు అనేది ఓట్లప్పటికి గుర్తొస్తాయా? ఇలా ఓట్లన్నీ అయిపోయిన తర్వాత మాకు అవసరం లేదు పేదోళ్ళు అని చెప్పి మమ్మల్ని తరిమి కొడతారా? ఇందులో నిజం ఎంతవరకు ఉంది? 62 ఎకరాలు భూదానం భూమి అని చెప్పిన దాంట్లో 30 ఎకరాలను చూపిస్తా ఉన్నారు. మిగతా 30 ఎకరాలు ఎవరు కబ్జా చేశారు? అది ఎక్కడికి పోయింది? పేదవాళ్ళని నువ్వు ఏ పట్ల ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? సో గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని ఏమీ కదిలించలేదండి, వాళ్ళు ఏం మాట్లాడలేదు కూడా. ఒకవేళ ఈ ప్రభుత్వం అయినా సరే మాకు ఎందుకు నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి మీద పడి మొత్తం కూల్చేయాల్సి వచ్చింది? మేము ప్రశ్నించేది ఒకటే సార్, పేదవాళ్ళ మీదనే ఎందుకు మీ జూలు విధిస్తా ఉన్నారు? పేదవాళ్ళు ఎదురికారో మీకు? వేల కోట్ల రూపాయలు తిన్నటువంటి ప్రభుత్వ సొమ్ము తిన్నటువంటి వాళ్ళు పెద్ద నాయకుల జోలికి మీకు ఎందుకు పోరు? వాళ్ళని ఎందుకు అడగరు మీరు? అబూగా పెద్దవాళ్ళని ఎందుకు పట్టుకోరు? పేదోడు నోరు కొడితే మీకు మేలు జరుగుతుందా? ఇంతమంది పేదోళ్ళని మీరు పట్టుకొని ఇంత రోడ్డు మీద పడేసి పసిపిల్లలు సహా ఇక్కడ ఉన్నప్పుడు, మీ దగ్గర న్యాయం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు రాదు ఇక్కడికి? 3 మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు స్పందించరు? ప్రతిపక్షాలు వచ్చినప్పుడు మీరు రావాలి కదా. మీరు న్యాయం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కరించదు. మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు?